2015, 2017 సంవత్సరాలకు మా అసోసియేషన్కు నూతన కార్యవర్గం వచ్చిన శుభ సందర్భంగా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ అండ్ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పటి వరకు మేము చేపట్టిన మా బాధ్యతల్ని ఆయన భుజస్కంధాల మీద ఇచ్చి మా అందరికంటే బాగా చెయ్యి, మా అందరికంటే మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనరల్ ఎలక్షన్స్కి వచ్చే పబ్లిసిటీ కంటే కూడా అద్భుతమైన పబ్లిసిటీ ఇచ్చారు మీడియా వారందరూ కూడా. ఒక విధంగా ఫ్రీ పబ్లిసిటీ చాలా వచ్చింది, చాలా ఖర్చు పెట్టాలి ఇంత పబ్లిసిటీ రావాలంటే. ఈ ఒక్క భారతదేశంలో వాళ్లే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్కంఠతో జనరల్ ఎలక్షన్ అప్పుడు ఎంతో ఉత్కంఠతో ఉన్నారో అలా ఉత్కంఠతో ఉండి ఎదురు చూశారు. మొత్తానికి అన్నీ కలిపి చివరికి సుఖాంతమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కటి మాత్రం మీడియాకి అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఒక్కటి, సినిమా పరిశ్రమ ఎప్పుడూ ఒక్కటే. కొన్ని సందర్భాల్లో మేము ఒకరికొకరు పోటీగా ఉండొచ్చేమో, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం మేము ఒక్కట్లవే అని చెప్పి అనేక సందర్భాల్లో రుజువు చేయడం జరిగింది. మొన్న హుద్దు సందర్భంగా కార్యక్రమాలు చేసినప్పుడు కానీ, అంతకుముందు కర్నూలు డిస్ట్రిక్ట్ వరదలప్పుడు కానీ అందరూ ఈ హీరోలు కూడా వేదిక మీదకి వచ్చి ఎలా చేశారో మీరు అందరూ కూడా చూశారు. అందుకని ఎప్పుడు కూడా పరిశ్రమ దేశం కనుక కష్టాల్లో ఉంది, ప్రజల కష్టాల్లో ఉన్నారు అని అనుకున్నప్పుడు అందరూ ఒక్క మాట మీద నిలబడి ఒకే తాటి మీద నడుస్తూ మరి ముందుకు వెళ్ళిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఇవాళ కాదు అది, ఆ రోజున ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ వారు ఉన్నప్పటి నుంచి కూడా రాయలసీమ కరువు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకో చోట కరువులు వచ్చినప్పుడు కానీ ఎన్ని చోట్ల వరదలు వచ్చినా కానీ వాళ్ళందరూ చూపించిన బాటలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ నడుస్తూ వచ్చాం. కృష్ణ గారు కొన్ని లీడ్ చేశారు, కృష్ణంరాజు గారు కొన్ని లీడ్ చేశారు, దాసర్ గారు కొన్ని లీడ్ చేశారు. ఇలా రకరకాలుగా పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ కూడా లీడ్ చేసిన సందర్భాలు మీకు అందరికీ తెలుసు. ఆ సందర్భాల్లో కూడా అందరం కలిసి వెళ్ళాం, ఎవరికి మాకు విభేదాలు లేవు. అందుకని ఇప్పుడు ఒకసారి ఎన్నికలన్న తర్వాత కొంచెం టెన్షన్స్ ఉంటాయి, ఒకళ్ళు మాట్లాడుకోవచ్చేమో, కానీ మాకు ఏ విధమైన భేదాలు మేము అందరం కూడా ఒకే విధంగా అందరం కూడా అన్నదమ్ములు. ఎవరు చేసినా అసోసియేషన్లో ఉన్న అందరికీ మంచి జరగాలనేదే జయం తప్ప ఇందులో ఎవరికి స్వలాభం అనేది ఏమీ ఉండదు. ఏ విధమైన స్వలాభాలకు కూడా ఆశించకుండా నీతిగా నిజాయితీగా మనకున్న టైంలో కొంత టైంని మన కోసం మన పరిశ్రమలో ఉండి వెనకబడి ఉన్న వాళ్ళని కూడా మనం చేయూతనివ్వాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, వాళ్ళ కష్టాల్లో కూడా మనం భాగం పంచుకోవాలి అనేది జయం తప్ప మరొకటి కాదు. ఆ జయాన్ని 100కి 100 పాళ్ళు కూడా ఈ కొత్త కమిటీ ఇంకా బాగా సమర్థవంతంగా నిర్వహించాలని కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. The honorable member of parliament Mr. Murali Mohan, man of the match Dr. Gadde Babu Rajendra Prasad, my esteemed colleague on the election commission Mr. G.V. Narendra and other dignitaries of Movie Artists Association. I deem it a privilege to have conducted 6 elections in a row from the year 2004 onwards. All the elections have been very peaceful and absolutely in a cordial manner that have been taken place, for which I thank all the members of the Movie Artists Association in general and Mr. Murali Mohan in particular for reposing faith in my abilities to conduct the elections in a free and fair manner. I also thank Mr. G.V. Narendra, along with whom we have done our best to conduct these elections in absolutely free and fair manner, in spite of minor hiccups that have taken place. In the process, if there has been any minor inconvenience to anyone, we definitely plead your accommodation in this regard. I extend my warm congratulations to all the winners and welcome the new managing committee to take charge of the affairs of the association. I am a strong subscriber to the 2 oft-repeated statements of Dr. Rajendra Prasad. One is, artists are more angels than humans. The second is, experience is the richest of all the wealth. Thank you, Dr. Rajendra Prasad. Wish you all the best. With this, I take the privilege of administering the oath of office as well as Praman Svikara Patram. I just begin reading in Telugu. All members will begin reading in Telugu. నిలబడాలండి.
సార్ ముందుగా అధ్యక్షుల వారితో ప్రమాణ స్వీకారం చేయించుదాం. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కలిపి ఒకేసారి చేస్తారు. రాజేంద్ర ప్రసాద్ అనే నేను, గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ అనబడే నేను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 2015-17కు అధ్యక్షుడిగా నా బాధ్యతను స్వీకరిస్తున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ కార్యక్రమాన్ని చేపట్టను. సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా నా శక్తి మేర సహకరించగలను. కార్యనిర్వాహక వర్గ సమావేశాలలో చర్చించే వివాదాస్పద అంశాల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చెయ్యను. కార్యనిర్వాహక వర్గ సమావేశం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండగలను. వాటి అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయగలను. సంస్థ కార్యకలాపాలకు సంబంధించి నా అభిప్రాయాలను సలహాలను స్పందనను వ్యక్తం చేసేందుకు మా కార్యవర్గ సమావేశాలని వేదికగా చేసుకుంటాను గాని వేరే ఏ ఇతర ప్రదేశాల్లోనూ సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ వ్యతిరేకంగా మాట్లాడే వారిని సమర్థించడం కానీ చెయ్యను. కార్యనిర్వాహక వర్గ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కాగలను. అవకాశం లేని పక్షంలో ఆ విషయాన్ని ముందుగా లిఖితపూర్వకంగా తెలియజేయగలను. క్రమశిక్షణ విషయంలో సంస్థ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించగలను. ఇట్లు గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్. సైన్ చేసి నేను అన్నప్పుడు మీ పేరు మీరు చెప్పేసుకోండి. ఎవరికాడు నేను, మీ పేరు లక్ష్మీ మన్సు అనే నేను అని మీరు చెప్పండి. అట్లా పేరు చెప్పండి. ఎవరు? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 2015-17 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గానికి ఎంపిక చేయబడి బాధ్యతలు స్వీకరిస్తున్న సమయం. కార్యనిర్వాహక వర్గ సభ్యుల బాధ్యతల స్వీకార పత్రం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే
ఏ కార్యక్రమాన్ని చేపట్టను. సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా నా శక్తి మేర సహకరించగలను. కార్యనిర్వాహక వర్గ సమావేశాలలో చర్చించే వివాదాస్పద అంశాల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చెయ్యను. కార్యనిర్వాహక వర్గ సమావేశం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండగలను. వాటి అమలుకు చిత్తశుద్ధితో కృషి చెయ్యగలను. సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన నా అభిప్రాయాలను, సలహాలను, స్పందనను వ్యక్తం చేసేందుకు మా కార్యవర్గ సమావేశాలని వేదికగా చేసుకుంటాను గాని వేరే ఏ ఇతర ప్రదేశాలలోనూ సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం గాని, వ్యతిరేకంగా మాట్లాడే వారిని సమర్థించడం గాని చెయ్యను. కార్యనిర్వాహక వర్గ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కాగలను. అవకాశం లేని పక్షంలో ఆ విషయాన్ని ముందుగా లిఖితపూర్వకంగా తెలియజేయగలను. క్రమశిక్షణ విషయంలో సంస్థ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించగలను. మీ వాటి మీద మీ సంతకం, మీ పదవి పేరు, డేట్ అని చూసావా? Our